హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు గ్రేవీ క్యాప్సికమ్ చేస్తున్నా. ఆయిల్ వేసిన, ఆనియన్స్ 3 వేయించుకున్నా కదండి. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర 2 వేసుకున్నా. ఆ ఆనియన్స్ పేస్ట్ పట్టుకున్నానండి. కొంచెం గోలినాయి కదా, 2 ఎండుమిర్చి వేసుకున్నా. ఎండుమిర్చి గోలగానే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసిన. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేద్దాం. ఆనియన్ పేస్ట్ మొత్తం ఆనియన్ పేస్ట్ వేసేసుకొని ఇది కొంచెం గోలిన తర్వాత పచ్చిమిర్చి అండి, ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా గోలినాక ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేద్దాం. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్. ఇది కొంచెం బాగా మిక్స్ అవ్వాలి. అల్లం పేస్ట్ కూడా కొంచెం గోలాలి. మంచిగా గోలిన తర్వాత చూడండి, మీరు ఎలా వేస్తారండి క్యాప్సికమ్. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు. మీరు ఎలా చేస్తారో నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. పసుపు గోలింది కదండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసేద్దాం. క్యాప్సికమ్ వేసి 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి. సాల్ట్ వేస్తున్నా అండి క్యాప్సికమ్ మగ్గడానికి. 1/2 సాల్ట్ వేసిన, ఇంకా 1/2 సాల్ట్ టమాటాలు వేసినప్పుడు వేస్తా. మగ్గింది కదండి. ఇంకొకసారి కొంచెం మూత పెట్టి మగ్గించుకొని ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. నేను 4 టమాటాలు తీసుకున్నా అండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలు తీసుకున్నా. టమాటాలు ఈవెన్గా స్ప్రెడ్ చేసి మళ్ళీ కొంచెం సాల్ట్, ఇప్పుడు 1/2 అప్పుడు వేసినా కదా, ఇంకో 1/2 ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. సాల్ట్ వేస్తే టమాటా తొందరగా మగ్గుతుందండి. ఇప్పుడు చూద్దాం ఎలా మగ్గిందో. టమాటా మగ్గింది కదండి. కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టిద్దాం ఒక 1 మినిట్. చూడండి, మగ్గిపోయింది, టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఒక స్పూన్ అండ్ 1/2 స్పూన్, 1.5 స్పూన్ అండి కారం వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ కదా, దీంట్లో నువ్వుల పొడి యాడ్ చేస్తాం కాబట్టి 1.5 స్పూన్ కారం. ఇంకా 1 స్పూన్ ధనియా పౌడర్. మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నువ్వుల పొడి ఫ్రెష్గా వేయించి మిక్సీ పట్టుకుంటా అండి నేను. నువ్వుల పొడి ఒకటి స్టాక్ పెట్టుకోను. ఉడక పొడైనా అంతే. మూత పెట్టి చూడండి, నూనె పైకి అయినట్టే. పైకి వచ్చినాక వాటర్ అండి, నువ్వుల పొడి మిక్సీ పట్టిన గిన్నెలైనా కొన్ని వాటర్ తీసుకొని కూరలో వేసేసిన. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. బాగా మిక్స్ చేసి ఒక 3 మినిట్స్ అట్లా ఉంచుకుంటే అంతే. ఇక కర్రీ అన్నీ వేసినాం కదండి, అది ఉడకాలి కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుందాం. కొంచెం కలిపి అంతే, మూత పెట్టేసుకొని ఒక 3-4 మినిట్స్ అలా ఉంచితే ఇట్లా నూనె పైకి వస్తాయి కదండి. ఇంకా క్యాప్సికమ్ రెడీ అయినట్టే. మీరు ఎలా చేస్తారు క్యాప్సికమ్ నాతో షేర్ చేసుకోండి. నా క్యాప్సికమ్ ఎలా వచ్చిందో చెప్పండి. గ్రేవీలా ఉంటే బాగుంటుందండి. ఏదైనా అకేషన్స్, ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫ్రై చేసుకోలేము కదా మనము, ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఆఫ్ చేసేసిన, కర్రీ రెడీ అయింది. బాయ్ అండి అందరికీ.